రైతు మిత్రులందరికీ నమస్కారం. ప్రస్తుతం అయితే నేను మా పత్తి చేనులో ఉన్నా. మరి ఈ కాలంలో ఈ నెలలో అయితే ఇలా ఆకులు ఇలా అయితే అవడం జరుగుతుంది. మరి ఇది ఎందుకోసం అవుతుందో, మరి దీని వెనుక ఉన్న కారణాలు ఏవి, అదైతే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ పైన ఎవరైనా కొత్తగా కానీ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి బెల్ ఐకాన్ బటన్ కూడా నొక్కండి, ఎందుకంటే వచ్చే నోటిఫికేషన్ కానీ మీకు త్వరగానే అందడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు, ఈ ప్రతి ఒక్కళ్ళ చేనులో ఈ ఈ నెలలో అయితే కంపల్సరీ జరుగుతుంది. ఎందుకంటే ఒక చెట్టుకు వచ్చేసి ఒక 30, 40, 50 కాయలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడైతే ఇలా ఆకులు అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎందుకు అవుతుందంటే, ఇది ఒక మన చెట్టుని ఆ కాయ తలుగుతుంది కదా, ఆ కాయ అనేది దీంట్లో అంత రసం అయితే అంటే గుంజుకుంటుంది. దీంట్లో రసం గుంజుకున్న తర్వాత ఇదైతే ఈ ఆకు ఇలా అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనం మీకు ఒక చెట్టుకు తగిలిన తర్వాత నా చేనులో ఎలా ఉంది ప్లాట్, మరి దీని నివారణ ఎలా చేసుకోవాలో దాని గురించి పూర్తిగా అయితే మనం తెలుసుకుందాం. అయితే మరి ఇది ఒక చెట్టుకు వచ్చేసి ఒక 30, 40 కాయలు తగిలిన తర్వాత కూడా ఇలా అవుతుంది. మరి సో ఫ్రెండ్స్, దీన్ని నివారణ ఎలా చేసుకోవాలి, మరి ఇది నా చేనులో ఎలా ఉందో మరి పత్తి అయితే మీకు చూపించడానికి ఈ వీడియో తీశాను. సో ఫ్రెండ్స్, మరి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, ఇది నా ప్లాటు. మరి దీంట్లో పత్తి ఎలా ఉందో చూడండి, ఎంత పచ్చగా ఉందో. ఇది నేను పెట్టింది జంగి సీడ్స్ అన్నమాట. దీనికి కూడా ఎంత దగ్గరనే కాయలు ఉన్నాయి చూడొచ్చు, అంటే పూత ఎంత దగ్గర కాసిందో చూడొచ్చు. ఇంతే సైజ్, దీన్ని సైజ్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం అంటే లావుగా, ఇట్లా ఈ సైజులో లేకుండా, లావుగా లేకుండా ఇట్లా పొడవు అనేది ఉంది కాయ సైజ్ అయితే. మీరు చూడొచ్చు, ఒక చెట్టుకు వచ్చేసి 30, 40, 50 కాయలు అయితే తగిలినాయి ప్రస్తుతం. సో ఫ్రెండ్స్, మరి ఈ ఆకులు ఇలా ఎందుకు అవుతున్నాయంటే చూడొచ్చు మీరు. ఈ ఆకులు ఇలా ఎందుకు అవుతున్నాయంటే, ఏదైతే ఈ ఆకు చూడొచ్చు మీరు, ఇదైతే ఈ కాయ అనేది దీనికి సరైన పోషకాలు లేకపోవడం వల్ల ఈ ఆకులో ఉన్న రసమంతా ఏదైతే పీల్చుకున్న తర్వాత ఈ ఆకు అయితే ఇలా ఊపుతుంది. సో ఫ్రెండ్స్, మన వాళ్ళు అంటారు ఈ ఏజ్ అయిపోయిన ఆకులు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. అదే కదా, మరి ఏదైతే మన కాయలు ఉంటాయి కదా చెట్టుకి, చూడొచ్చు మీరు, కాయలు ఇలా సిరీజ్ ఉందో ఇది, ఈ కాయలు ఉంటాయి. మరి ఈడ చూడొచ్చు మీరు, ఈడ ప్రస్తుతం కాయ దగ్గరనే ఒక ఆకు అయితే ఇలా అవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం దీనికి ప్రధాన పోషకాలు అందకపోతాయో అప్పుడైతే ఈ కాయల ఈ ఆకులో ఉన్న రసం అయితే పీల్చుకున్న తర్వాత ఈ ఆకు అయితే ఇలా అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీనికోసం అయితే మన అమృతరావు కాకైతే ఒక 19 days తర్వాత అయితే ఒక ఎకరానికి వచ్చేసి రెండు తైలాలు అయితే 2 బ్యాగులు అయితే యూరియా పోయడం జరుగుతుంది అట. ఆయన అయితే పోసాడట. అందుకోసమే ఇది కానీ అది కానీ ట్రిక్ యూజ్ చేస్తే కానీ ఈ ఆకులు అనేటివి ఇలా కావు. మరి మనకు మీద వచ్చేసే ఈ హైట్ మాత్రం పెరుగుతుంది. మరి నక్కరే కాతే మన రిఫ్లెక్స్ కోసం కూడా చాలా బాగా పనిచేస్తున్నాయని ఆ అన్న అయితే, మన కాక అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం ఇంత తెలుసుకున్నాం. అంటే ఈ ఆకు ఇలా ఎందుకు అవుతుందంటే, ఏదైతే ఇదైతే కాయ ఉందో ఆ కాయ ఈ ఆకులో ఉన్న రసం అంతా పీల్చుకున్న తర్వాత ఈ ఆకు ఇలా అవడం జరుగుతుంది. ఇది ఏ రకమైన రోగం కాదు, మరి ఏం అంటే ఫంగిసైడ్స్ అది కూడా కాదు. సో ఫ్రెండ్స్, అలా కూడా ఉంటాయి. ఈ మధ్యలో ఏదైతే అధిక దుహారి, అంటే ఏదైతే అంటే వాతావరణంలో చేంజెస్ అవ్వడం వల్ల అలా కూడా చాలా చేనులలో అయింది. మరి ఈ తెల్లదోమ ప్రభావం వల్ల కూడా ఈ చాలా ఉత్పత్తి అయితే మనకు ఇలా ఎదురవుతుంది. మరి ఆకులు రాలడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కానీ మన ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, మరి షేర్ అయితే చేయండి. జై హింద్. మరి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి.